హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ న్యూస్. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 3వ తారీఖు జరిగిన మోస్ట్ ట్రెండింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ గురించి తెలుసుకుందాము. 2024 ఐపీఎల్ లో కేకేఆర్ కొత్త రికార్డ్ 106 పరుగుల తేడాతో డీసీపై ఘన విజయం. ముంబై ఇండియన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి, సూర్యాబాయ్ తిరిగి ముంబై జట్టులో చేరబోతున్నాడు. 6.4 కోట్ల రూపాయలకు ఖరీదు చేసిన ఫాస్ట్ బౌలర్ అవుట్ ఆఫ్ ది ఐపీఎల్. సిఎస్కే టీం నుంచి మేజర్ ఫాస్ట్ బౌలర్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ తో దూరం అవబోతున్నాడు. ఎస్ఆర్హెచ్ కు టోపీ పెట్టిన హసరంగా ఇండియన్ ఉమెన్స్ టీం బంగ్లాదేశ్ తో 5 టీ20లకు సిద్ధమవుతుంది. ఇక పూర్తి హైలైట్స్ లోకి వెళ్తే న్యూస్ నెంబర్ 1. ముంబై ఇండియన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి. భారీ హిట్టర్ అయిన సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టులో చేరడానికి సిద్ధమయ్యాడు. 3 మ్యాచ్లు గాయం కారణంగా దూరంగా ఉండి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో అబ్జర్వేషన్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ కు ఎన్సీఏ రిలీజ్ చేయడంతో ఆదివారం ఢిల్లీతో జరగబోయే మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ఇంజరీ నుంచి కోలుకొని పూర్తి ఫిట్నెస్ తో ఆ మ్యాచ్ లో ఆడబోతున్నాడు. సో ముంబై ఇండియన్స్ కు ఇది మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్ల్లో ఓడిపోయి కష్టాల్లో ఉన్న ముంబై జట్టు సూర్యాబాయ్ మ్యాజిక్ చేస్తాడా లేదా చూడాలి. న్యూస్ నెంబర్ 2. సిఎస్కే కు భారీ షాక్. ఆ జట్టు మేజర్ ఫాస్ట్ బౌలర్ అయిన రెహమాన్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు ఐపీఎల్ లో. అయితే వీసా ప్రాబ్లమ్స్ వల్ల రెహమాన్ తిరిగి బంగ్లాదేశ్ కు వెళ్లిపోవడం జరిగింది. అయితే ఏప్రిల్ 5వ తారీఖు ఎస్ఆర్హెచ్ తో జరిగే మ్యాచ్ కోసం రెహమాన్ దూరంగా ఉండబోతున్నాడని తెలుస్తుంది. తిరిగి ఎప్పుడొస్తాడో కూడా తెలియదు. వెస్టిండీస్ అమెరికాలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం వీసా ప్రాసెస్ కోసం వెళ్ళినట్టుగా తెలుస్తుంది. న్యూస్ నెంబర్ 3. లక్నో సూపర్ జైంట్స్ కు ఒక భారీ షాక్. ఆ జట్టు యువ ఫాస్ట్ బౌలర్ అయిన శివం మావే 2024 ఐపీఎల్ నుంచి రూల్డ్ అవుట్ అయిపోయారు. ఈ సీజన్ లో అతన్ని 6.4 కోట్లకు పెట్టి ఖరీదు చేసింది. అయితే ఇప్పటికే ఆ జట్టులో మార్క్ వుడ్ ఫాస్ట్ బౌలర్ కూడా అవుట్ అయిపోవడంతో ఎల్ఎస్జీ కి ఫాస్ట్ బౌలింగ్ బ్యాకప్ గా ఎవరూ లేకపోవడంతో కొంచెం వరి అవుతుంది ఎల్ఎస్జీ టీం. అలాగే ఇతడికి రిబ్స్ ఇంజరీతో బాధపడుతున్నాడని ఎల్ఎస్జీ ఇన్స్టా పోస్ట్ లో చెప్పింది. న్యూస్ నెంబర్ 4. వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా జరిగిన మ్యాచ్ లో కోల్కతా జట్టు డీసీ జట్టుపై 107 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అయితే నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ టీం డీసీ టీం బౌలర్లకు ఖర్చులకు ఇచ్చి పడేసింది. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు వచ్చిన బ్యాట్స్మెన్ అల్లా. కేకేఆర్ టీం 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 272 రన్స్ చేసి ఐపీఎల్ లోనే సెకండ్ హైయెస్ట్ టోటల్ ను నమోదు చేసుకొని ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసుకుంది. అండ్ ఇదే కేకేఆర్ టీం కి హైయెస్ట్ ఐపీఎల్ టీ20 స్కోర్ గా కూడా నిలిచింది. న్యూస్ నెంబర్ 5. ఎస్ఆర్హెచ్ కు ఆల్రౌండర్ అయిన హసరంగా పంగనామం పెట్టాడు. హీల్ ఇంజరీ కారణంగా దూరంగా ఉంటూ టీమ్ లో జాయిన్ అవ్వకుండానే హసరంగా టీం కి దూరంగా ఉంటూ వరల్డ్ కప్ కోసం ప్రిపేర్ అవుతున్నా అంటూ ఈసారి ఐపీఎల్ కి అయితే రూల్ అవుట్ అయిపోయాడు. న్యూస్ నెంబర్ 6. ఒక పక్క ప్రపంచం మొత్తం ఐపీఎల్ లో మునిగెత్తుతుంటే కానీ ఇండియన్ ఉమెన్స్ టీం మాత్రం బంగ్లాదేశ్ తో 5 టీ20 మ్యాచ్లు ఆడడానికి ఏప్రిల్ 28 నుంచి 5th మే వరకు షెడ్యూల్ అయితే సిద్ధం చేసుకుంది. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.